తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సర్కార్ నెల రోజుల పాలన పూర్తి చేసుకుంది. మార్పు అంటే ఇది అని నిరూపించుకున్నారు. వస్తూనే ప్రజాపాలన అంటే ఏంటో చూపించారు. ప్రభుత్వానికి పబ్లిక్ మధ్య అంతరాలన్నీ తొలగించేశారు. మేమున్నాము అనే భరోసా ఇచ్చారు. గత 10 ఏళ్లుగా ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం మిస్ అయ్యారో వాటిని నెల రోజుల్లోనే అందించారు సీఎం రేవంత్ రెడ్డి. జనానికి సర్కార్కు మధ్య ఉన్న బారియర్స్ను తొలగించి స్వేచ్ఛ కల్పించారు. యనుమల రేవంత్ రెడ్డి అనే నేను పాలనలో దూకుడు, చేయాల్సిన పనులపై క్లారిటీ, ఎక్కడ తగ్గాలో తెలుసు. జనం మనసెరిగిన నేత. ఇది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తరీకా. సింపుల్ గా, స్మూత్ గా, ఫాస్ట్ గా ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో, ప్రజలకు మరింత దగ్గర ఎలా అవ్వాలో తెలిసిన నేత. అందుకే నెల రోజుల పాలనలోనే తన మార్కెంటో చూపించుకోగలిగారు. పాలకులం కాదు, సేవకులం అంటూ ప్రమాణ స్వీకారం రోజే సరికొత్తగా ఆకట్టుకున్నారు. సీనియర్ మంత్రులను కలుపుకొని వెళ్తూ 6 గ్యారంటీల అమలుపై దూకుడు పెంచుతూ పాలనలో కొత్త వరవడిని సృష్టిస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో గత 10 ఏళ్లుగా గత ప్రభుత్వం చేసిన తప్పులను రిపీట్ కాకుండా రాష్ట్రానికి దక్కాల్సిన ప్రతి పైసాను తిరిగి తీసుకొచ్చే దక్షతతో ఉన్నారు. వస్తూనే గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఖజానాను ఖాళీ చేసిన పరిస్థితిని రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా వివరించడంతో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ప్రతిపక్షం బీఆర్ఎస్ మొదటి రోజు నుంచే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేసింది. అయితే వీటిని తిప్పికొడుతూ గ్యారంటీ హామీలు 100 రోజుల్లో ఖచ్చితంగా అమలవుతాయన్న భరోసా ఇవ్వటంలో రేవంత్ రెడ్డి సర్కార్ సఫలమైంది. ఓవైపు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తూనే ఇంకోవైపు గడీల గోడలు బద్దలు కొట్టించారు సీఎం రేవంత్. ప్రజా పాలనకు, స్వేచ్ఛకు అదొక సూచికగా మార్చేశారు. అప్పటి వరకు పెద్ద గోడలు, ఫెన్సింగ్లు, ఇనుప కంచెలతో దుర్భేద్యంగా ఉన్న ప్రగతి భవన్ ను ప్రజలకు అంకితం చేశారు. జ్యోతిబా పూలే ప్రజా భవన్ గా మార్చేశారు. ఇక అక్కడి నుంచి మొదలు రూట్ మారిపోయింది. స్పీడ్ పెరిగింది. తొలి సంతకం 6 గ్యారంటీల అమలు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం ఇచ్చారు. ఇది రేవంత్ ప్రమాణ స్వీకారం రోజున చేసిన పని. తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూతో నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా, ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్లోకి ప్రవేశించి తమ ఆలోచనను, తమ ఆకాంక్షని, తమ అభివృద్ధిని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. గడీల నుంచి గ్రామాల్లోకి పాలనను తీసుకెళ్లారు. ఇన్నాళ్లు ఆఫీసుల చుట్టూ పనుల కోసం తిరిగి తిరిగి అలసిపోయిన జనానికి ఈ చర్యలు చాలా ఉపశమనం అందించాయి. మార్పు మంచికే జరిగింది అనుకునేలా ఈ చర్యలు కారణమయ్యాయి. వీటికి తోడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడ్డ 2 రోజుల్లోనే 2 గ్యారంటీ హామీలను పట్టాలెక్కించారు. నిజానికి ఇదో సాహసం.
2 రోజుల్లోనే హామీలు అమలు. ఇదివరకు ఎవరూ చేసిన దాఖలాలు లేవు. అలాంటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు. అలాగే ఆరోగ్యశ్రీ కవరేజ్ 10 లక్షలకు పెంచే ఫైల్పై సంతకం చేశారు. మహిళలకు అభ్యున్నతికి చిత్తశుద్ధితో ఉన్నామన్న విషయాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ 2వ రోజే క్లారిటీ ఇచ్చింది. కారణం ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆలస్యం చేయకుండా డిసెంబర్ 9న సోనియా జన్మదినం సందర్భంగా అందుబాటులోకి తేవటమే. ఈ పథకం మహిళల ఆర్థిక సామాజిక భద్రతకు చాలా కీలకంగా మారింది. ప్రతి మహిళ జీవితాంతం గుర్తించుకునే స్కీమ్ ఇది. బస్సు ఎక్కితే రూపాయి ఖర్చు లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసే వెసులుబాటు ఇది. ప్రతిరోజు 27 లక్షల మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. రోజు 10 కోట్ల రూపాయల విలువైన 0 టికెట్లను ఆర్టీసీ జారీ చేస్తుంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్ చేస్తుంది. మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర నలుమూలల ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆడబిడ్డలు అనాపైసా ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశం కల్పిస్తామని మాట ఇచ్చినాం. ఈరోజు ఉక్కు మహిళగా మహిళా లోకానికే ఆదర్శంగా నిలబడ్డ మాతృమూర్తి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం రోజు నా మంత్రివర్గం మొత్తం పెద్దలు మాణిక్రావు ఠాకరే గారి నాయకత్వంలో ఇక్కడికి అందరూ అధికారులు, మంత్రులు, శాసనసభ్యులు ఈ శుభ కార్యక్రమంలో పాల్గొని ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని లాంఛనంగా ఈరోజు ప్రారంభిస్తున్నాం. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం ఎలా జరిగిందో అసెంబ్లీ సాక్షిగా వివరించే ప్రయత్నం చేసింది రేవంత్ సర్కార్. ఎందుకంటే అన్ని శాఖలు తీవ్ర అప్పుల్లో కూరుకుపోయాయి, నష్టాల్లో ఉండిపోయాయి. కరెంటు బాగోతాలపై న్యాయ విచారణ చేస్తామన్నారు. అటు కాళేశ్వరం సహా సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపైన విచారణ జరుగుతోంది. అసెంబ్లీలో మాజీ మంత్రులను రేవంత్ రెడ్డి ఫిక్స్ చేశారు. చేసిన తప్పుల నుంచి ఎవరూ తప్పించుకోలేరంటూ ఘాటుగానే చెప్పారు. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం రిలీజ్ చేశారు. 6,71,000 కోట్ల అప్పుల కుప్ప తెలంగాణపై ఉందన్న విషయాన్ని జనానికి చెప్పడంలో సఫలమయ్యారు. దీంతో ప్రజలు కూడా కొత్త ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకునేందుకు అవకాశం దొరికింది. ఈ శ్వేతపత్రము ఎవరినో కించపరచడానికో, ఎవరినో తక్కువ చేసి చూపించడానికో, లేకపోతే మేమేదో రాజకీయంగా ప్రయోజనం పొందడానికో, లేదా మేమిచ్చిన ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఎగవేయడానికో ఈరోజు ఇది పెట్టలే. ఇప్పటి వరకు అవాస్తవాలతో, అభూత కల్పనలతో, ఆర్భాటపు ప్రచారాలతో ఈ రాష్ట్రమంతా బాగుంది, మేము అద్భుతాలను ఆవిష్కరించినామని చెప్పుకుంటున్నప్పుడు వాస్తవ పరిస్థితులను ఇక్కడ పెట్టినాం. ఈ వాస్తవ పరిస్థితులు కొంతమందికి చేదుగా ఉండొచ్చు, కొంతమందికి కళ్ళు తెరిపించే విధంగా ఉండొచ్చు, ఇంకొంతమందికి ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని పకడ్బందీ భవిష్యత్తు ప్రణాళికలను మనం నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఇంకొంతమందికి ఉండొచ్చు. మా ఉద్దేశం, మా ప్రభుత్వం ఉద్దేశం, ప్రజలు అన్ని గుర్తించింది కాబట్టే 10 సంవత్సరాల తర్వాత వాళ్ళని అధికారంలో నుంచి ప్రతిపక్షానికి పంపించిండ్రు, మాకు అధికారాన్ని ఇచ్చిండ్రు. అధికారం ఇచ్చిన 10వ రోజే ఎందుకు ఈరోజు ప్రజల ముందు ఈ వాస్తవాలన్నీ పెడుతున్నాము? ప్రజలకు నిజాలు చెప్పి మనకున్న పరిస్థితిని వివరించి కష్టమైన ఈ ప్రభుత్వం నిస్సహాయులకు సహాయాన్ని అందిస్తుంది, అర్హులైన వాళ్ళకు అవకాశాలు ఇస్తుంది, మీకు అండగా నిలబడుతుంది అని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అధ్యక్ష, ఒక రాష్ట్రాన్ని ఎలా పాలించాలో అప్కమింగ్ లీడర్లకు ఇదో కేస్ స్టడీగా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇదో పొలిటికల్ పార్టమే. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అలా పగ్గాలు చేపట్టగానే యాక్షన్ ప్లాన్ లోకి దిగేశారు. ఎక్కడా ఆలస్యం చేయలేదు, సూటిగా ధాటిగా పనిచేస్తూ వెళ్లారు. 10 ఏళ్లలో తిష్టవేసిన సమస్యలపై ఫోకస్ పెట్టారు. నిద్రాణంగా ఉన్న వివిధ శాఖలను తట్టిలేపారు. దుమ్ము పట్టిన పెండింగ్ ఫైళ్లకు బూజు దులిపారు. అధికారులను అలర్ట్ చేశారు. శాఖల వారీగా రోజు సమీక్షలతో సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల రోజులు క్షణం తీరిక లేకుండా పనిచేశారు. ఇప్పుడిప్పుడే పాలనా వ్యవస్థ అంతా గాడిలోకి వస్తుంది. ప్రజాభవన్ గేట్లు కుల్లా చేసినట్లుగానే సెక్రటేరియట్ ద్వారాలు కూడా అందరికీ తెరిచేశారు. ఇన్ని రోజులు నిర్బంధానికి చరమగీతం పాడారు.
నిజానికి నెల రోజుల్లోనే అందరినీ సెటరేట్ చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.